కొడుకుల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటేంది రావులా నాకు అర్థం కాక అడుగుతా. అరే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోనువా? పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకారు మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు. గసంటోడు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. కవితమ్మని అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ? మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.